చెప్పు రాణి. ఏమిటి చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు? అవును, కాసేపట్లో పూజకి నిశ్చితార్థం కదా, అందుకే ఈ సంతోషం. మరి పూజ తన చెల్లెలు దొరికే వరకు పెళ్లి చేసుకోను అని చెప్పిందన్నావు కదే. తర్వాత నేను అత్తయ్య వాళ్ళు అందరం కలిసి కన్విన్స్ చేశాం. అసలేం జరిగిందంటే, ఏమిటి నువ్వు మాట్లాడుతుంది? ఈ పెళ్లి జరిగితే పూజ లైఫ్ బాగుంటుంది అన్నావు, ఓకే. మరి విడాకులిస్తే నీ పరిస్థితి ఏమిటి? నీ లైఫ్ ఏమవుతుందని ఆలోచించుకోవా? వచ్చింది మంచి సంబంధం రాణి. పైగా ఆ అబ్బాయి పూజ అంటే చాలా ఇష్టపడుతున్నాడు. నేను అడుగుతున్నది నీ గురించే. నాదే ఉంది. పూజ అంటే కష్టమంటే ఏంటో తెలియకుండా పెరిగింది. కానీ నాకు కష్టాలు చిన్నప్పటి నుంచి అలవాటే కదా. పూజ కోసం ఏ నిర్ణయం తీసుకున్నానో నాలో కూడా ఆ భయం ఉంది, ఎక్కడ నా భర్త నాకు దూరమైపోతాడో అని. అయినా నాకు నమ్మకం ఉంది, ఆయన ఎప్పటికీ నాకు దూరం కాడు అని. ఆ నమ్మకంతోనే అత్తయ్య వాళ్ళతో నేనే డీల్కి ఒప్పుకున్నాను. ముందు పూజ నిశ్చితార్థమయ్యి తను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను సమస్యల్ని ఎలా ఎదుర్కోవాలో, ఎలా పరిష్కరించుకోవాలో నేను ఆలోచించుకుంటాను రాణి. నీ గురించి నాకు తెలుసులే కాని ఎప్పుడైనా అవసరం వస్తే మాత్రం ఆలోచించకుండా నాకు ఫోన్ చెయ్యి. అలాగే. పూజకి నా విశేష చెప్పానని చెప్పు. సరే చెప్తాను. ఉంటాను. ఊళ్ళో పెళ్లికి కుక్కలు హడావిడ అన్నట్టు పూజ నిశ్చితార్థానికి నువ్వెందుకే ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు? ఇంకొక 3 గంటల్లో నిశ్చితార్థ ముహూర్తం అయిపోతుంది. ఆ తర్వాత లాయర్ ద్వారా డివోర్స్ కి నోటీసులే. డివోర్స్ అంటున్నారేంటి పిన్ని? డివోర్స్ కాదండి, పూజ నిశ్చితార్థం కదా. డైవర్ట్ అవ్వకుండా ఎవరి పనులు వాళ్ళు చేయండి, లేదంటే పెళ్లి వాళ్ళ దగ్గర మాట వస్తుంది అంటున్నారు అత్తయ్య గారు. పూజ నిశ్చితార్థ పనులన్నీ నువ్వే దగ్గరుండి చూసుకుంటున్నావు కదా, మనకి మాట ఎందుకు వస్తుంది? అన్నట్టు ఇవిగో ఈ ఉంగరాలు నీ దగ్గర పెట్టు.